అలాగే శ్రీ రవికుమార్ ఐఎఫ్ఎస్ గారు, డైరెక్టర్ మీ సేవ. శ్రీరామ్ మైత్రి గారు. మేడం ఇది సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ కేస్ మానిటరింగ్ సిస్టమ్ అండి. ఇప్పుడు ఇంతవరకు మనము ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటి నుంచి మీరు ఒక వారం రోజుల్లో ఇట్ విల్ కమ్ లైవ్. మీ సేవా సెంటర్స్ ద్వారా కూడా మనకి ఎటువంటి గ్రీవాన్స్ ఉన్నా మెయింటెనెన్స్ కి సంబంధించి 4, 5, 6, 7 1 4 5 6 7. ఇది మీకోసం, పెద్దల కోసం ఒక రోజు. పెద్దల కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, సంతోషాలు అన్ని పంచుకోవడం కోసం మరి ఐక్యరాజ్య సమితి మనకు ప్రకటించినటువంటి రోజు వయోవృద్ధుల డే, అక్టోబర్ 1. ఈ రోజు మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సమావేశ వ్యాఖ్యాతగా ఉన్నటువంటి గౌరవ మన దక్షిణమూర్తి గారికి, అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన డిపార్ట్మెంట్ సెక్రటరీ వాకటి కరుణ గారికి, అదేవిధంగా డైరెక్టర్ శైలజ గారికి, మరియు పెద్దలు మోహన్ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, పార్థసారథి గారు, యాదిరెడ్డి గారు, నాగచంద్రిక గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, స్టాఫ్ అందరికీ, ఉద్యోగులకు, ఇక్కడికి వచ్చినటువంటి తల్లులకు, తండ్రులకు, పెద్దలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తాం. బిహేవియర్ను బట్టి, ప్రవర్తనను బట్టి మనకు ఆ భయము లేదా నమ్మకము రెండు వస్తాయి. మంచిగా చూసే పిల్లలు ఉంటేనేమో ఎస్ నాకు చివరి వరకు కాల్ చేయబడిపోయినా, బెడ్ మీద నుంచి లేవలేకపోయినా నాకు నా పిల్లలు చూడగలుగుతారనేటువంటి నమ్మకము, ధైర్యం ఉంటుంది. కానీ మనము నడుస్తూ మంచిగా మన పనులు మనం చేసుకునే స్థాయిలో ఉన్నప్పుడు కూడా చీదరింపులు, ఆస్తుల కోసం అవమానాలు, ఇళ్ల నుంచి వెళ్ళగొట్టి ఎక్కడో మరి ప్రైవేట్ సెంటర్లలో ఎన్జిఓస్ పెట్టేటువంటి కాడ కావచ్చు, ఆశ్రమాలలో వేయడము, లేదా రోడ్డు మీదకి తీసుకుపోయి పడేయడము, వీళ్ళు మా తల్లిదండ్రులు కాదని చెప్పడము, ఇంట్లోకి ఎవరైనా వస్తే వీళ్ళు మా తల్లిదండ్రులు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడడం, ఇలాంటి వాళ్ళ యొక్క బిహేవియర్ చూసినప్పుడు ఇప్పుడు మనకు అందరికి కూడా భయం అనిపిస్తుంది. కాబట్టి మీ అందరికీ మన ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది. కష్టంలో, దుఃఖంలో, మరి ఒంటరితనంలో ఓదార్పుగా ఉండడానికి బంధాలు, అనుబంధాలు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుకున్నావు, నువ్వు ఎక్కడ ఏసీ రూమ్లలో కూర్చున్నావు, నువ్వెంత మంచి ఇవాళ ఇక్కడ ఎవరెవరో మంచి తిండి తినొచ్చుంటావు, అదెవరికైనా కనిపిస్తుందా? ఉపయోగం మన శరీరం కోసం మనం తినాలి, మంచి తిండి తినాలి, వద్దను. కానీ ఇతరులను కూడా మనం గౌరవించడం, ముఖ్యంగా మన కనీసం మన కుటుంబాలను మనం, మన పిల్లలని, మన తల్లిదండ్రులు ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ లో ఉన్నటువంటి తల్లి మరి చూసుకోవాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఈ అంతర్జాతీయ వయోవృద్ధుల డే సందర్భంగా ఖచ్చితంగా మీకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇస్తూ రేపు మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా, ఇబ్బందులు, ఇప్పుడు పెద్ద వయసు వచ్చిన తర్వాత మనం కర్ర బట్టి నడిపిస్తాం, చేయి బట్టి నడిపిస్తాం, బాత్రూమ్లలో తీసుకెళ్తాం, స్నానాలు చేయిస్తాం. ఎప్పుడు పెద్ద ఏజ్ లో, చాలా ఓల్డ్ ఏజ్ లో వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేనప్పుడు. కానీ అదే సిచ్యువేషన్ మళ్ళీ ఎక్కడ చూపిస్తాం? పిల్లల విషయంలో కూడా చూపిస్తాం. అంటే పెద్దలు పిల్లలతో సమానం. మన పిల్లలకు ఎట్లయితే గోరు ముద్దలు తినిపించి, స్నానాలు చేయించి, మాటలు నేర్పిస్తారో, మరి బెడ్ మీద ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా అలాంటి ప్రేమతోటి, అలాంటి మమకారంతో పెద్దల్ని కూడా, మన తల్లిదండ్రులను, మన అత్తమామలను, మన కుటుంబ సభ్యులను, ఓల్డ్ ఏజ్ వాళ్ళని కూడా ఆ రకంగా చూసుకోవాలి. అందుకనే అంట, నీ పిల్లల్ని నువ్వు చూసుకుంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు. నేను ముసలైనాక నన్ను ఎవరు చూసుకోరు. నా తల్లిదండ్రులు నేను చూసుకుంటే నా కొడుకు వల్ల నన్ను చూసుకోవాలి. ఆ కాన్సెప్ట్ రావాలంటే, అరే మా అమ్మ నాన్నకు వాళ్ళ అత్తమామ అంటే, వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఇంత ప్రేమ అన్నప్పుడు ఆ పిల్లోడికి కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మనం ఓల్డ్ ఏజ్ లోకి వచ్చినాక ఆ గౌరవాన్ని చూసి పెరుగుతాడు. కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది. తల్లిదండ్రులను గౌరవించాలి, చూసుకోవాలని. అప్పుడు మన పిల్లలు మనల్ని చూసుకోగలుగుతారు. అందుకని ఎప్పుడైనా మన తల్లిదండ్రులు మనం
మనం మంచిగా చూసుకుంటే మన పిల్లలు మన ఓల్డ్ ఏజ్ లో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు మనల్ని చూసుకోగలుగుతారు. కాబట్టి ఈ రెండింటిని ఒక లింక్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ సమాజంలో ఇలాంటి ఏదైతే అన్య ధోరణులు వస్తున్నాయో, ఆస్తులు అంతస్తులు స్వాస్థ్యం కాదు, బంధాలు అనుబంధాలు అనేది మాత్రం స్వాస్థ్యం. కష్టంలో, దుఃఖంలో, మరి ఒంటరితనంలో ఓదార్పుగా ఉండడానికి బంధాలు అనుబంధాలు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుకున్నావు, నువ్వు ఎక్కడ ఏసీ రూమ్లలో కూర్చున్నావు, నువ్వెంత మంచి ఇవాళ ఇక్కడ ఎవరెవరో మంచి తిండి తినొచ్చుంటావు, అదెవరికైనా కనిపిస్తుందా? ఉపయోగం మన శరీరం కోసం మనం తినాలి, మంచి తిండి తినాలి, వద్దను. కానీ ఇతరులను కూడా మనం గౌరవించడం, ముఖ్యంగా కనీసం మన కుటుంబాలను మన పిల్లలని, మన తల్లిదండ్రులు, ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ లో ఉన్నటువంటి తల్లి వారం రోజులు మంచి సంతోషాన్ని పంచుకుంటాం. కానీ ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఏ పండుగ వచ్చినా మళ్ళీ వాళ్ళ ఇళ్లకు కూడా వచ్చే పరిస్థితి లేదు, తల్లిదండ్రులకు కూడా వచ్చే పరిస్థితి లేదు, కలుసుకోవడానికి కూడా ఒక రోజు కూడా కేటాయించుకునే పరిస్థితి లేదు. పెళ్ళైన తెల్లారే నా సంసారం నాదే, నీ సంసారం నీదే అన్నట్టుగా వేరుపడిపోయేటువంటి కుటుంబాలు వచ్చింది. దాని మూలంగా అనేక అనర్థాలు. అయితే 2011లో అనుకుంటా అంటే 3 పిల్లలు ఉంటారు అమ్మకు, ఆ ఆస్తి రాసిచ్చింది, ఆ ఇల్లు మాత్రం ఆమె పేరు మీద ఉంచుకున్నది. ఆ ఇంట్లో ఆమె ఉంటుంటే ఆమెకు ఒక గది ఇచ్చిండ్రు, మిగతా ఇంట్లో మిగతా పిల్లలు ఉంటున్నారు. ఆ అమ్మ నాన్నను చెల్లగొట్టాలని అమ్మకు కరెంటు బంద్ చేసిర్రు, వాటర్ బంద్ చేసిర్రు, అన్ని ఫుడ్ కూడా బంద్ చేశారు. అంటే ఆమె లాస్ట్ రోడ్డు మీద పోయి వాళ్ళ మొత్తం ఆస్తి అంతా వాళ్ళ పేరు మీద రాసిస్తలేదు అని చెప్పడంతో ఆమె తీసుకుపోయి బయట వేసి వస్తే అది ఆ రకంగా మన వాళ్ళు గవర్నమెంట్ తెలుసుకొని మరి అప్పుడు ఒక న్యాయాన్ని అందించాలని ఇప్పుడు కొడుకులకు బిడ్డలకు ఆస్తి ఇచ్చినా వాళ్ళు మంచిగా చూసుకోకుంటే మళ్ళీ రిటర్న్ తీసుకునేటువంటి అధికారం కూడా మీకు ఉండాలనే విధంగా ఆ చట్టం చెప్తాను. మనం మంచిగా ఉంటామని 4 రోజుల నుంచి రాయించుకుంటున్నారు, వాళ్ళు ఏదో వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు, తర్వాత 4 రోజులకు వదిలేస్తారు. అంటే ఇదంతా ఒక చట్టం ఉందనే భయమో లేకుంటే సమాజం ఏమనుకుంటుందనే భయమో కాదు. ఫస్ట్ తల్లి తండ్రుల రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలుగా మానవత్వము, మంచితనము మనలో ఉండాలి. ఎవరో శిక్షిస్తారు, ఎవరో తిడతారు అనేది కాదు. తల్లి ఇప్పుడు పెద్ద వయసు వచ్చిన తర్వాత మనం కర్ర బట్టి నడిపిస్తాం, చేయి బట్టి నడిపిస్తాం, బాత్రూమ్లలో తీసుకెళ్తాం, స్నానాలు చేయిస్తాం. ఎప్పుడు పెద్ద ఏజ్లో, చాలా ఓల్డ్ ఏజ్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేనప్పుడు. కానీ అదే సిచ్యువేషన్ మళ్ళీ ఎక్కడ చూపిస్తాం? పిల్లల విషయంలో కూడా చూపిస్తాం. అంటే పెద్దలు పిల్లలతో సమానం. మన పిల్లలకు ఎట్లయితే గోరు ముద్దలు తినిపించి, స్నానాలు చేయించి, మాటలు నేర్పిస్తారో, మరి బెడ్ మీద ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా అలాంటి ప్రేమతోటి, అలాంటి మమకారంతో పెద్దల్ని కూడా, మన తల్లిదండ్రులను, మన అత్తమామలను, మన కుటుంబ సభ్యులను, ఓల్డ్ ఏజ్ వాళ్ళని కూడా ఆ రకంగా చూసుకోవాలి. అందుకనే అంట, నీ పిల్లల్ని నువ్వు చూసుకుంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు. నేను ముసలైనాక నన్ను ఎవరు చూసుకోరు. నా తల్లిదండ్రులను నేను చూసుకుంటే నా కొడుకు వాళ్ళు నన్ను చూసుకోవాలి. ఆ కాన్సెప్ట్ రావాలంటే, అరే మా అమ్మ నాన్నకు వాళ్ళ అత్త మామ అంటే, వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఇంత ప్రేమ అన్నప్పుడు ఆ పిల్లోడికి కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మనం ఓల్డ్ ఏజ్ లోకి వచ్చినాక ఆ గౌరవాన్ని చూసి పెరుగుతాడు. కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది. తల్లిదండ్రులను గౌరవించాలి, చూసుకోవాలని. అప్పుడు మన పిల్లలు మనల్ని చూసుకోగలుగుతారు. అందుకని ఎప్పుడైనా మన తల్లిదండ్రులు మనం మంచిగా చూసుకుంటే మన పిల్లలు మన ఓల్డ్ ఏజ్ లో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు మనల్ని చూసుకోగలుగుతారు. కాబట్టి ఈ రెండింటిని ఒక లింక్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ సమాజంలో ఇలాంటి ఏదైతే అన్య ధోరణులు వస్తున్నాయో, ఆస్తులు అంతస్తులు స్వాస్థ్యం కాదు, బంధాలు అనుబంధాలు అనేది మాత్రం స్వాస్థ్యం. కష్టంలో, దుఃఖంలో, మరి ఒంటరితనంలో ఓదార్పుగా ఉండడానికి బంధాలు అనుబంధాలు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుకున్నావు, నువ్వు ఎక్కడ ఏసీ రూమ్లలో కూర్చున్నావు, నువ్వెంత మంచి ఇవాళ ఇక్కడ ఎవరెవరో మంచి తిండి తినొచ్చుంటావు, అదెవరికైనా కనిపిస్తుందా? ఉపయోగం మన శరీరం కోసం మనం తినాలి, మంచి తిండి తినాలి, వద్దను. కానీ ఇతరులను కూడా మనం గౌరవించడం, ముఖ్యంగా కనీసం మన కుటుంబాలను మన పిల్లలని, మన తల్లిదండ్రులు ముఖ్యంగా
ఓల్డ్ ఏజ్ లో ఉన్నటువంటి తల్లి is commendable. Through tireless efforts from leadership, Mr. Sri Anvi Shetty IAS Collector District Hyderabad has made a significant impact in addressing the concerns and challenges faced by senior citizens, besides demonstrating a deep understanding of their needs and advocating for their rights. He has disposed of more than 200 cases as an adjudicating and appellate authority as per the MWBSC Act in protecting